అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారి పూజ అయిపోయింది. అన్నీ మన చెట్టు పువ్వులేండి. అన్నీ వైట్ కలర్ పూసినాయి చూసారా, కొన్నేమో క్రీమ్ కలర్ మందారం, మిగతావన్నీ వైట్. ఇంకా అవన్నీ కోసి బాబావారికి పెట్టి పూజ చేసాను. ఇంకా మా స్వీట్ చూసారా, అది చక్కగా పడుకుంది. దానికి కూడా బొట్టు పెట్టేసి ఇంకా అలా పడుకుంది కదా అని ఇంకా నేను ఇది అదేండి సోడిపిండి చావ అంటాం కదా, అది తాగుదామని కలుపుకున్నాను. అందులో పెరుగు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి అలాగ తాగడం. ఇంకా అందులో తాగేసి మా స్వీట్ చూసారు ఇంకా లేవలేదు, అది చక్కగా పడుకుంది. సరే అలా మధ్యాహ్నం అయిపోయిందిలేండి, ఇంకా వంట చేద్దాం కదని తను నాటుకోడి పట్టుకొస్తే ఇంకా అదే చేయించి పట్టుకొచ్చారు. ఇంకా అది కూర చేసేస్తున్నాను. ఇంకా గిన్నెలు అవి కూడా ముందు కడిగినవి ఉంటే ఇంక బయట ఎండలో ఆరబెట్టాను. ఇంకా ఎలాగ ఆరిపోయినాయి కదా, ఇంకా అవన్నీ తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టేస్తున్నానండి. గిన్నెలు అవన్నీ సర్దేసి ఇంకా అప్పుడు వంట కూడా అయిపోద్దులేండి తను వచ్చేసరికి. ఎలాగ లేట్గా చేస్తాను కాబట్టి ఇంకా మా స్వీటీకి అది తినిపించమంటుందో అది తింటుందో చూడాలి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకపోతే మాత్రం మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం కూడా. ఇంకా గిన్నెలన్నీ పెట్టేసాను కదండి, ఇంకా కూర కూడా వేసేస్తున్నాను. ఇంకా కూర అయిపోయింది అనుకోండి, స్వీట్కి కూడా చూసేస్తే ఇంకా దాని పని ఈవినింగ్ వరకు నైట్ వరకు గొడవ ఉండదండి. ఇంక ఇంట్లోనే అది తినేసి ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా అదేం చేస్తుందో చూడాలి మళ్ళీని. ఇంక ఈలోపు కూర వేసేస్తున్నాను. అందులో తనకి నాటుకోడి అంటే చాలా ఇష్టమండి. ఇంకా అదే కూర చేసేసి పక్కన రైస్ కూడా పెట్టేసాను అనుకోండి, రెండు ఒకసారి అయిపోతాయి. ఇంకా కూర కూడా అయిపోయి వస్తుందిలేండి దగ్గరగాను. ఇంకా కూర అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా పక్కనేమో రైస్ కడిగి పెట్టిన కూర కూడా అయిపోయింది. ఇంకా స్వీట్ ఏం చేస్తుందో చూడాలి. ఇంక వంట పని కూడా అయిపోయింది కదా, ఇంకా తను వచ్చేసరికి ఇంకా భోజనం కూడా చేసేసి ఇదిగోండి ఆ లేచి కూర్చొని చూస్తుంది చూసారా, ఎంత బాగా కూర్చొని చూస్తుంది అనుకుంటున్నారు. నేనేం చేస్తున్నాను ఏంటని చూస్తుంది. దానికి ఆకలేస్తుందంట, అన్నం పెట్టమంటుంది. ఇంక సరే అని ఈలోపు రొసుకులు తను వచ్చేసరిలేండి. ఇంకా నేను అన్నం పెడదాం కదా తనకి, అది చూస్తే రొసుకులు కావాలేంటండి. అది తింటానని ఎలా కూర్చొని చూసారా, తింటుంది పక్కనే. అందులో ఎప్పుడు తినలేదు అది రస్కులు అవిని, ఫస్ట్ టైం కదండి. అందులో కొంచెం స్వీట్నెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయిలేండి, బాగున్నాయి. నేను కూడా ఎప్పుడు అంత ఇష్టంగా నేను తినలేదు, కాకపోతే ఈసారి ఎలా ఉన్నా చూస్తే బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇంకా మా స్వీట్కి అన్నం కూడా పెట్టేసాను, అది తినేస్తుందిలేండి. తినిపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా తింటానంది కదా, ఇంకా తింటుంది కదా అని నేను కూడా ఇంకా పెట్టలేదు. ఇంక ఈలోపు ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా కుళాయి వస్తే మోటార్ అది ఆన్ చేసి మొక్కలకి ఇంకా రొటీనే కదా, ఈవినింగ్ అయిందంటే కంపల్సరీ మొక్కలకి వాటర్ వేసుకోవాలి. లేకపోతే మొక్కలు ఇంకా పాడైపోద్ది. ఇప్పటికే చాలా మొక్కలు పాడైపోయినాయండి. మందార మొక్కలు అయితే చాలా పాడైపోయినాయి. ఇంకా వర్షాలు పడితే ఇంకా తీసుకోవాలండి మళ్ళీ. అంటే ఒకటి మందార మొక్కలు మాత్రం 4 ఎన్నో తీసుకోవాలి. మొత్తం అన్నీ చాలా పాడైపోయినాయి. కొంచెం బాధ అనిపించింది. ఇంకా ఎండలో ఏం చేస్తాం, ఎండాకాలంలో ఇంకా మొక్కలు అలా పాడైపోతాయి. ఇంకా తమలపాకు మొక్క అయితే చూడండి, చిన్న చిన్న ఆకులు, అది పెద్ద ఆకులు వస్తాయేమో అని చూస్తే రాలేదు. కొంచెం అలవాటు పడాలేమో. మొన్న అక్కడ పీచు తెచ్చాం కదండి, కొబ్బరి పీచు ఇంకా వేయలేదు, వేస్తాను. ఇంకోటి చెన్నై మొక్క మాత్రం మధ్యలో అన్నీ వచ్చేస్తున్నాయి. అన్ని మొక్కలు వేస్ట్గా వచ్చిన మొక్కలన్నీ తీసి పడేస్తున్నాను, లేకపోతే ఆ మొక్క కూడా పాడైపోద్ది కదా అని ఇంకా మొక్కలకి వాటర్ అది వేసేసి వెయిటింగ్ కూడా అయిపోయిందిలేండి. ఇంకా ఎక్కువగా ఇంకా మధ్య నుంచి బయటకు అదండి ఈవినింగ్ బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా బయటకంటే లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చామంటే కొంచెం పని ఉండి వచ్చాములేండి ఇటు సైడు. సరే ఎలాగ వచ్చాం కదా అని ఇంకా లక్ష్మి వాళ్ళని చూడొచ్చు కదని ఇంకోటి వాళ్ళ అక్క హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది కోడిపుంజు. చూసారు చాలా బాగుంది కదండి, ఇలా ఉంది. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటారన్నమాట వాళ్ళ అక్కళ్ళు. ఇంకా ప్రియాను చెంటోడు చూసారు, ఈడేమో ఇక్కడ ఆడుతున్నాడు. ప్రియమ్మ వాళ్ళ అమ్మని ముద్దులు పెట్టమని అడుగుతుంది. ఈలోపు అడుగుతుంది కదా, చెన్నాడు కూడా ఆలకించి వాడు వెళ్ళి వాళ్ళ అమ్మని ఇంకిద్దరు ఒకటే గొడవేయండి, దాన్ని కొట్టేస్తున్నాడు ప్రియాని. కానీ చక్కగా ఆడుకుంటారులేండి ఇద్దరును. వాడు కూడా బోడు మాటలు చెప్తాడండి, ఎన్ని కబుర్లు చెప్తాడు అనుకున్నారు, చాలా మాటలు చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చేయాలండి. ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా చీకటి పడిపోయింది. ఇంకా అక్కడే టిఫిన్ చేస్తాంలేండి, ఉప్మా చేసి పెట్టింది. ఇంకెలా లేట్ అయిపోయింది కదని ఇంకా తినేసి ఇంక ఇంటికి బయలుదేరాం. స్వీట్ ఏం చేస్తుందో చూడాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీ మధ్యన అది ఒకరితో ఉంటుంది, అందులో కొద్ది పని ఉండి బయటకు వచ్చామన్నాం కదండి, దానివల్ల తిరుగుతున్నాం. ఇంకొని ఇంటికి వచ్చాక స్వీట్ చూసారా ఎలా కాలబడిపోతుందో, పరిగెట్టేస్తుంది. ఆ చున్నీ అవి తీసేసి పక్కన పెట్టేసింది అండి. నేను ఎప్పుడు వెళ్ళినా బయటకి చున్నీ మాత్రం తీసి
కింద పెట్టేసి దాని దగ్గర కూర్చొని చూస్తూ ఉంటుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.